హలో మన క్రికెట్ వరల్డ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం క్వాలిఫైయర్ 1 క్వాలిఫై అయిన 2 టీమ్స్‌లో ఒక టీమ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా జీటీ టీమ్ యొక్క ప్రివ్యూ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. ఇందులో నేను టీమ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి, బెస్ట్ ప్రాబబుల్ 11 ఎలా ఉంటుంది, నా ఒపీనియన్ ప్రకారం అనేది చెప్పబోతున్నాను. అలాగే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇప్పటివరకు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో టాప్ 3 వీళ్ళకి ఎవరన్నది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్ట్రెంగ్త్ విషయానికొచ్చేస్తే వీళ్ళకి మెయిన్ బలం బ్యాటింగ్‌లో వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ బట్లర్. వీళ్ళు ముగ్గురు కీ బలము. బౌలింగ్ విషయానికొచ్చేస్తే ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్ అయిన మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ వీళ్ళకి చాలా పెద్ద బలము. ఇంకొక అడిషనల్ బలం ఏంటి అంటే జాసన్ హోల్డర్. తినొచ్చిన తర్వాత ఆ టీమ్‌లో బ్యాలెన్స్ అనేది మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేదానికి కానీ, ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ గానీ హెల్ప్ అవ్వడం జరిగింది. సో, వీళ్ళకి స్ట్రెంగ్త్ అంటే వీళ్ళు. మోస్ట్‌లీ స్ట్రెంగ్త్ వీళ్ళు. ఇప్పుడిప్పుడు రషీద్ ఖాన్ కూడా మంచిగా బౌలింగ్ ఏయడం చూస్తున్నాము. రీసెంట్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది రషీద్‌ది కూడా. సో, తను కూడా ఒక బలం అవకాశం ఉంది పిచ్ అనుకూలిస్తే. ఇంకా వీక్‌నెస్ విషయానికొచ్చేస్తే ఎక్కువ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. సో, ఇది వీళ్ళకి కొంచెం ఎక్కడైనా ఏదన్నా కొలాప్స్ జరిగితే ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. మ్యాచ్‌లో చూసాం కదా! టాప్ 3 కొలాప్స్ అయ్యేసరికి 18 రన్స్‌కి ఎందుకో ఆల్ ఔట్ అయిపోయారు అగెయిన్స్ట్ ముంబై ఇండియన్స్. సో, అది జరగకుండా అంటే మేబీ ఇప్పుడు కొంచెం స్టేబుల్‌గా ఉన్నారు. బట్ ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ ఆర్డర్‌లో ఎక్స్‌ట్రా కుషన్ రన్స్ తెచ్చే బ్యాటర్స్ ఉన్నా కానీ ఎందుకో కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంది అని నేను అనుకుంటున్నాను. వీళ్ళకి వీక్‌నెస్. అది కొంచెం వీక్‌నెస్‌గా మారిందని నా ఒపీనియన్. అలా అని పూర్తిగా వీక్‌నెస్ అంటే కాదు. ఎక్కడో చిన్న పాయింట్. నెక్స్ట్ నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళకి ఉండే బెస్ట్ ప్రాబబుల్ 11 ఏంటి? అది చూసే ముందు వీళ్ళకి టాప్ 3 బ్యాటింగ్ పెర్ఫార్మన్సెస్ ఎవరున్నారు? అండ్ అలాగే టాప్ 3 బౌలింగ్ పెర్ఫార్మన్స్ ఎవరున్నారు? వీళ్ళ టీమ్ తరపు నుంచి అన్నది చూద్దాం. బ్యాటింగ్ విషయానికొచ్చేస్తే ఓపెనర్ సాయి సుదర్శన్, ఇంకొక ఓపెనర్ శుభ్మన్ గిల్, అలాగే బట్లర్. వీళ్ళు 3 ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉన్నారు. అలాగే వీళ్ళే టాప్ 3 బెస్ట్ పెర్ఫార్మన్సెస్ బ్యాటింగ్‌లో వీళ్ళకి. మధ్యలో వాషింగ్టన్ సుందర్ కొన్ని ఇన్నింగ్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. హోల్డర్ కొన్ని క్యామియోస్ ఆడాడు. మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలిచారు అగెయిన్స్ట్ ఆర్‌సీబీ. అగెయిన్స్ట్ ఆర్‌సీబీ. సో, వీళ్ళకి మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లో కొంచెం బావుంది. కానీ కాకపోతే బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే వీళ్ళ ముగ్గురు. రన్స్ మంచిగా కాంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళ స్కోర్ ఎంత అంటే సాయి సుదర్శన్ 14 మ్యాచెస్‌లో 638 రన్స్ చేశాడు. అండ్ అలాగే శుభ్మన్ గిల్ 13 మ్యాచెస్ ఒక మ్యాచ్ హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పి ఒక మ్యాచ్ ఆడలేదు. ఆ మ్యాచ్ 13 కల్ కలుపుకున్న 13 మ్యాచెస్‌లో కలిపి 616 రన్స్ చేశారు. వీరితో 600 రన్స్ మార్క్ అందుకున్నారు. ఇంకో మూడో ప్లేయర్ జాస్ బట్లర్ 14 మ్యాచెస్ ఆడాడు. 469 రన్స్ చేశాడు. అంటే టాప్ 3 బ్యాటర్స్ వీళ్ళకి 450+ రన్స్ స్కోర్ చేశారు ఈ టోర్నమెంట్ మొత్తంలో. వీళ్ళకి టాప్ 3 బ్యాటింగ్ పెర్ఫార్మన్సెస్ ఇవి. బౌలింగ్ పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చేస్తే టోటల్ నలుగురున్నారు. నలుగురు మంచిగా పెర్ఫార్మ్ చేశారు టోర్నమెంట్ మొత్తం. అలానే మిగతా వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేదా అంటే చేశారు. కాకపోతే కాంట్రిబ్యూషన్ కొద్దిగా. వీళ్ళు మేజర్ కాంట్రిబ్యూషన్. ముందుగా ఫస్ట్ వచ్చేసి పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్న బౌలర్ కగిసో రబాడ. భువీతో పాటు పోటీగా 24 వికెట్స్ తీశాడు 14 మ్యాచెస్‌లో. ఎకానమీ భువీది కొంచెం బెటర్‌గా ఉంది కాబట్టి తను ఆరెంజ్ క్యాప్ కాబట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇంకా సెకండ్ బెస్ట్ బౌలింగ్ పెర్ఫార్మర్ అంటే మహమ్మద్ సిరాజ్. 14 మ్యాచెస్‌లో 17 వికెట్స్ తీయడం జరిగింది.
అలాగే మూడవ బౌలర్ ఎవరైతే నేను చెప్పిన 4 మెంబర్స్‌లో మూడో బౌలర్ ఎవరంటే రషీద్ ఖాన్ 14 మ్యాచెస్‌లో 19 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. అండ్ అలాగే ఇంకొక ప్లేయర్ వచ్చేసి ప్రసిద్ కృష్ణ 9 మ్యాచెస్ ఆడాడు. 14 వికెట్స్ తీశాడు. డీసెంట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు బౌలింగ్‌లో. ఇవి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ టీమ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ వీళ్ళకి బెస్ట్ ప్లేయింగ్ 11 వీళ్ళకున్న స్క్వాడ్‌తో నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి? క్వాలిఫైయర్ 1కి వీళ్ళు గెలవడానికి కావాల్సిన బెస్ట్ ప్లేయింగ్ 11 నా ఒపీనియన్ ప్రకారం. బ్యాటింగ్‌లో ఓపెనర్స్‌గా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, నంబర్ 3లో జాస్ బట్లర్, నంబర్ 4లో వాషింగ్టన్ సుందర్, నంబర్ 5లో నిషాంత్ సింధుని ఆడిస్తారని అనుకుంటున్నాను. ఇది ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తారని నా ఒపీనియన్. నంబర్ 6లో జాసన్ హోల్డర్ ఫినిషర్ కేటగిరీలో ఆడతాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే లేదు డెత్ ఓవర్స్‌లో వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హోల్డర్‌ని. అందుకని 6లో పెట్టాను. నంబర్ 7లో కగిసో రబాడ, నంబర్ 8లో రషీద్ ఖాన్, నంబర్ 9లో అర్షద్ ఖాన్, నంబర్ 10లో మహమ్మద్ సిరాజ్, నంబర్ 11లో ఇంపాక్ట్ ప్లేయర్ ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేస్తే నంబర్ 11 స్పాట్‌కి ప్రసిద్ కృష్ణ ఇస్తున్నారు ఫస్ట్ బౌలింగ్ చేస్తే. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే నంబర్ 11 ప్లేయర్ రాహుల్ తెవాటియా అంటున్నాను. అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం పైకి పుష్ అవ్వటం జరుగుతుంది. ఇది నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ ప్రాబబుల్ 11 లేదా బెస్ట్ ప్లేయింగ్ 11. అలాగే స్ట్రెంత్, వీక్‌నెస్ మీ ఒపీనియన్ ప్రకారం మీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.